హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ గౌతమ్ స్టాక్స్ ట్రేడర్ తెలుగు. ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా మీకు ఒక అనాలిసిస్ వీడియో పోస్ట్ చేస్తానే. ఇప్పటి నుంచి డైలీ పోస్ట్ చేస్తాను. ఇవాళ మనం మండేకి స్టాక్స్ చూడొచ్చు. 3 స్టాక్స్ సెలెక్షన్ చేసిన. సో మీకు తర్వాత స్టాక్ ఎలా సెలెక్షన్ చేయాలో కూడా చెప్తాను. ఫస్ట్ అయితే మీరు అబ్జర్వ్ చేయండి కొన్ని డేస్. అంటే ఇట్లా నేను చెప్పే అనాలిసిస్ బట్టి కూడా మీకు అర్థమవుతుంది. ఇది చూడొచ్చు, జెస్డబ్ల్యూ స్టీల్ మన ఫస్ట్ స్టాక్ మండేకి ట్రేడ్ చేయడానికి. ఇక్కడ పైన నుంచి ట్రెండ్ లైన్ వస్తుంది. ఇది బ్రేక్అవుట్ జరిగింది అండ్ ఇది బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ ఫ్రెండ్స్. ఎందుకంటే బ్రేక్అవుట్ అయితే మీకు కంటిన్యూ మూమెంటం ఉంటుంది అప్ సైడ్. బట్ ఇది ఎంగల్ఫ్ చేసింది. మనకు కన్ఫర్మేషన్ చూసుకోండి, ఒక ఎంగల్ఫ్ క్యాండిల్ ఇది డైలీ చార్ట్లో. సో సెల్లింగ్ ప్రెజర్ ఉంది. ఇంకొక కన్ఫర్మేషన్ ఏంటంటే ఈ లెవెల్ చూస్తారు కదా, ఇది ఫస్ట్ టైం, సెకండ్ టైం, ఇది థర్డ్ టైం ఆల్రెడీ టెస్ట్ అయింది లెవెల్ అనేది ఇది. సో ఈ లెవెల్ అనేది బ్రేక్ కానీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనకి కన్ఫర్మేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ట్రేడ్ తీసుకోవచ్చు. ఇందులో ఎట్లా తీసుకోవాలో మీకు చెప్తే ఇప్పుడు ట్రేడ్ ఎక్కువ గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా ఇగ్నోర్ చేసేయండి ఫ్రెండ్స్. ఫ్లాట్ ఓపెన్ కావాలి స్టాక్ అనేది. ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్కి వచ్చి ఒక 50 మినిట్ అన్న అట్లా రేంజ్ చేసి, లేదంటే ఈ లో అనేది బ్రేక్ కాగానే మనం క్రాస్ అవుతుంటేనే సెల్ చేసేసేయాలి లో. సింపుల్. స్టాప్ లాస్ అనేది మీరు ఆప్షన్ బట్టి పెట్టుకోవచ్చు. స్టాప్ లాస్ మాత్రం మీరు కొంచెం స్ట్రిక్ట్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మెయిన్ థింగ్ అక్కడనే ఉంటుంది. సో స్టాప్ లాస్ పెట్టుకోండి. స్టాప్ లాస్ పెట్టకుండా ఎవరు ట్రేడ్ చేయకండి, ఎందుకంటే మనం స్మాల్ స్టాప్ లాస్లో ఎగ్జిట్ అవుతే బెటర్. చాలా ప్రాఫిట్ వచ్చినప్పుడు మీరు 1:2, 1:3 కూడా బుక్ చేసుకోవచ్చు. అది మీ హోల్డింగ్ కెపాసిటీ బట్టి ఉంటుంది. మెల్లమెల్లగా అర్థమవుతుంది. సో ఇది మన ఫస్ట్ స్టాక్. ఇప్పుడు మన సెకండ్ స్టాక్ వచ్చేసి మండేకి ట్రేడ్ చేయడానికి మ్యారికో. ఇది మీకు వీక్లీలో చూపిస్తా. మీరు వీక్లీ చార్ట్లో ఇక్కడ కూడా వచ్చేది ఒక రేంజ్. ఇది అయితే ఒక రేంజ్ అనేది మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి. ఇది చూడండి, ఈ రేంజ్లోనే చాలా డేస్ ట్రేడ్ అయ్యి ఇక్కడ ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది, అది ఫెయిల్యూర్ అయిపోయింది. సో బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయితే మీరు చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినా కదా, బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయితే ఇక్కడ చూడొచ్చు సెల్లింగ్ ఎట్లా వచ్చిందో. వీక్లీ చార్ట్ ఇది. అండ్ మళ్ళీ ఇప్పుడు మనకు ఒక స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్తో ఇక్కడ క్లోజింగ్ ఇచ్చింది ఆల్రెడీ ఒక వీక్ బ్రేక్అవుట్. సో ఇప్పుడు ఇది ఒకవేళ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటే మనకి ఇది చూడొచ్చు. 50 మినిట్స్ చార్ట్లో చూపిస్తా. ఇక్కడ చూడండి రెసిస్టెన్స్, ఇది ఆల్రెడీ ఒకసారి టెస్ట్ అయింది కదా సెకండ్ టైం. సో ఇది ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయినా ఇట్లా కింద ఓపెన్ అయినా ఏం కాదు, ఈ లెవెల్ దగ్గర టెస్ట్ అయ్యి కొంచెం రేంజ్ చేసి బ్రేక్అవుట్ ఇస్తే మనం బై చేయొచ్చు. అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది మ్యారికో. సో ఎక్కువ గ్యాప్ అప్ ఓపెన్ అయినా, అంటే మన లెవెల్ పైన ఓపెన్ అయ్యి ఇట్లా గ్యాప్ అప్ ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఇగ్నోర్ చేసేయండి ఫ్రెండ్స్. ఫ్లాట్ ఓపెన్ అయితేనే ట్రేడ్ చేయండి, ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి. సో ఇది మన సెకండ్ స్టాక్. కరెక్ట్గా స్టాక్స్ అనేవి లేవు, అయినా నేను పిక్ చేసుకున్న ఒక 3 అయితే దొరికితే ఎంట్రీ తీసుకోవచ్చు, లేదంటే లేదు. తీసుకోకుండా ఒక ట్రేడ్ తీసుకోకపోవడం కూడా ఒక ట్రేడే అట్లా. ఇప్పుడు మన థర్డ్ స్టాక్ వచ్చేసి మండేకి MFSL. ఇది చూడండి, ఇది ఒక ట్రెండ్ లైన్ మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ మల్టిపుల్ టైం టెస్ట్ అయింది ఆల్రెడీ. ఈ ట్రెండ్ లైన్ దగ్గరికి ఎప్పుడు వచ్చినా మనకి ఒక అప్ సైడ్ వెళ్తుంది, సపోర్ట్ తీసుకోండి. సో ఇప్పుడు ఇది 50 మినిట్స్ చార్ట్లో మీకు చూపిస్తాను. 50 మినిట్స్ చార్ట్లో ఇది చూడండి, ఈ లెవెల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ టెస్ట్ అయింది. బ్రేక్ డౌన్ ఇచ్చింది ప్రీవియస్లో, ఇది ఆల్రెడీ ఒకసారి టెస్ట్ అయింది. సో ఇక్కడికి వచ్చి ఒకవేళ ఇక్కడ రేంజ్ చేసి బ్రేక్అవుట్ ఇస్తే మనకు మంచి అప్ సైడ్ మూమెంటం వచ్చే ఛాన్స్ ఉంది 1685 వరకు. సో ఇది బయింగ్కి ఈ లెవెల్. ఒకవేళ సెల్లింగ్కి ఏంటంటే మనకి ఒక క్యాండిల్ ఎట్లా అంటే సేమ్ సెల్లింగ్ కూడా ఇక్కడ రేంజ్ చేసి బ్రేక్ డౌన్ చేసి ఒక మంచి బులిష్ క్యాండిల్ 50 మినిట్లో కానీ 5 మినిట్లో కానీ మంచిగా క్లోజ్ అవ్వాలి సెల్లింగ్ ప్రెజర్తో. క్లోజ్ అయితే దానిలో క్రాస్ అని సెల్ చేసుకోవచ్చు. 0.5% స్టాప్ లాస్ పెట్టుకోవాలి, 1% టార్గెట్. అంటే ఇక్కడ ఎవడంటే ప్రైస్ రేంజ్లో చూపిస్తాను. సపోజ్ ఇక్కడ క్లోజ్ అయింది అనుకో, 0.5% అంటే మనకి ఇంత వస్తుంది. 0.5% స్టాప్ లాస్, 1% టార్గెట్. అట్లా రిస్క్ రివార్డ్ రేషియో మాత్రం పక్క మెయింటైన్ చేయాలి, లేదంటే ఇబ్బంది అవుతుంది. సో ఈ ఫ్రెండ్స్ మన 3 స్టాక్స్ మండేకి ట్రేడ్ చేయడానికి. నేను స్టాక్ ఎలా సెలెక్షన్ చేసుకోవాలో కూడా మీకు తర్వాత చెప్తా కొన్ని డేస్ తర్వాత. ఈజీ మీరు నా రెగ్యులర్గా వీడియో వస్తే మీకు అర్థమవుతుంది, మీరు కూడా సెలెక్ట్ చేస్తూ ఉంటే అట్లా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ.